హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను బీరకాయ కర్రీ చేశానండి. ఆ బీరకాయ కర్రీ ఎలా చేశానో మీకు చూపిస్తానండి. మొదటిగా బీరకాయలు తీసుకున్నానండి. ఈ బీరకాయలకి పొట్టు తీయాలి. పొట్టు తీసి మంచిగా ముక్కలుగా కట్ చేయాలండి. పెద్ద ముక్కలుగా కట్ చేయాలి, చిన్న చిన్న ముక్కలుగా కాదు. ఈ విధంగా మధ్యకి పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేయాలండి. ఈ విధంగా కట్ చేస్తే కడగడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసి వాటర్లో వేయాలండి. కొంచెం వాటర్లో సాల్ట్ వేస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా వేసి మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కర్రీ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి డేక్షా పెట్టాలండి. డేక్షా పెట్టాక ఒక 4 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఈ విధంగా మంచిగా డేక్షా వేడెక్కాక 4 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ కూడా మంచిగా వేడెక్కాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేయాలండి. ఒక 6-7 పచ్చిమిర్చి వేసేయాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ కూడా వేసేయాలండి. ఈ రెండు కలిసి మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఉల్లిపాయ వేసేయాలండి. ఉల్లిపాయ వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఈ తాలింపులోనే సాల్ట్ వేయాలండి. సాల్ట్ ఒక 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. మొదటిగా కొంచెం తక్కువగానే వేయాలి, తర్వాత కొంచెం చూసి కలపొచ్చండి. ఈ విధంగా ఒక పసుపు అండి, 1 స్పూన్ పసుపు వేయాలి. సాల్ట్ పసుపు తాలింపులోనే వేయాలండి, పచ్చి వాసన పోతుంది పసుపు ఇలా వేయడం వలన. ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి. తాలింపంతా మంచిగా కలపాలి. ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ చక్కగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మనం మెంతుకూర అండి, మెంతుకూర బీరకాయ వండుతున్నాను నేను. మెంతుకూర ఏ కర్రీలో వేసినా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. మెంతుకూర మంచిగా కడిగి ఇప్పుడు తాలింపులోనే వేసేయాలండి. తాలింపులో వేయటం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది, పచ్చివాసన అనేది ఉండదు. ఇలా వేసి మంచిగా ఫ్రై చేయాలండి. మెంతికూర కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేయాలండి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ మెంతికూర వేయడం వలన. కర్రీ కూడా చాలా ఉన్నాయి కదా. బీరకాయ ముక్కలు చక్కగా కట్ చేశాను చిన్నగా. చూడండి, ఈ విధంగా మంచిగా కలపాలి నెమ్మదిగా. ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయండి, అందుకే నెమ్మదిగా కలపాలి. తాలింపంతా ఆ ముక్కలకి పట్టేలా కలిపి ఇప్పుడు మనం మూత పెట్టాలండి. ఈ విధంగా కలిపాక మూత పెట్టి ఒక 3 మినిట్స్ అయ్యాక చూడండి, మూత తీసి చూడండి, మంచిగా మగ్గి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. తొందరగా ఉడుకుతాయండి బీరకాయ ముక్కలు. ఈ విధంగా చక్కగా ఒక 3 మినిట్స్లో చక్కగా వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా బయటకు వచ్చాక ఫ్రై అయినట్టండి. ఇప్పుడు మనం కారం వేసేయాలి. కారము ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నానండి. ఈ 2 వేసి మంచిగా కలపాలండి. ఈ విధంగా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలపాలి. ఇది చూడండి చక్కగా పట్టింది కదా. ఈ విధంగా మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ చాలండి మూత పెట్టాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టడం వలన ఈ ముక్కలకి మంచిగా కారం ఉప్పు అవన్నీ పడతాయి. చూడండి చక్కగా మగ్గింది. 2 మినిట్స్ తర్వాత అంతే అండి. ఇప్పుడు టమాటా ముక్కలు ఒక 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసి అందులో వేసేయాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ కూడా, ఈజీగా చేసేయచ్చు ఎవరైనా. ఈ విధంగా ఒక 4 టమాటాలు కట్ చేసి మంచిగా కడిగి కట్ చేసి ఈ విధంగా వేసి మంచిగా కర్రీలో వేసేయాలండి. ఇంకా ఇలా మంచిగా సెట్ చేసి మూత పెట్టాలండి. ఇప్పుడు ఈ విధంగా మంచిగా చూడండి ఎంత చక్కగా కనపడుతుందో కర్రీ. మూత పెట్టేయాలండి. మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉంచితే చాలండి. టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గుతాయి. చూడండి ఏ విధంగా చక్కగా ఉడికాయి కదా. వాటర్ కూడా వాటరీగానే ఉంటుందండి. బీరకాయ కర్రీ బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, చక్కగా గ్రేవీగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా టమాటా ముక్కల్ని కొంచెం గంటెతోటి చితిపితే సరిపోతుందండి. ఈ విధంగా చితిపి మంచిగా కర్రీ అంతా కలిపేయాలి. అంతే అండి, బీరకాయ మెంతికూర కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కొత్తిమీర వేసి గార్నిష్ చేయడం అండి. అంతే అండి, కర్రీ అయిపోయింది, బీరకాయ మెంతికూర కర్రీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లైక్ చేయండి, ఎంతోమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది బీరకాయ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.